క్వశ్చన్ ఆన్సర్ స్టోరీ బుక్లో మనం 8th క్వశ్చన్ చూసుకున్నాం కదా. ఇవాళ మనం 9th క్వశ్చన్ చూసుకుందాము. వై డు సోప్ బార్ సింక్ ఇన్ వాటర్? సోప్ బార్ ఎందుకు అంటే సబ్బు ఎందుకు వాటర్లో మునిగిపోతుంది? హ్యావ్ యూ హ్యాడ్ అ ఛాన్స్ టు సీ అ సోప్ బార్ ఇన్ ఆఫ్ సోప్ సింక్ ఇన్ అ బకెట్ ఆఫ్ వాటర్? మీరు ఎప్పుడైనా సోప్ బార్ని సింక్ అవ్వడం చూసారా? బకెట్ ఆఫ్ వాటర్లో అంటే బకెట్లో ఉన్న వాటర్లో సింక్ అవ్వడం చూసారా అని అడుగుతున్నారు. ఇట్ హ్యాపెన్స్ బికాస్ సోప్ ఈజ్ ఏబుల్ టు బ్రేక్ అవే ద సర్ఫేస్ టెన్షన్ వాల్ that is created by the water molecules. సోప్ అనేది ఈజీగా బ్రేక్ వెళ్తుంది ఎందుకంటే టెన్షన్ అనే వాల్ అనేది వాటర్ మాలిక్యూల్ చేయడం వల్ల వాటర్ మాలిక్యూల్ ఈజీగా బ్రేక్ అవుతుంది కాబట్టి ఈ సోప్ కూడా ఈజీగా బ్రేక్ అవుతుంది. The water molecule bond together and create a wall of the surface. వాటర్ మాలిక్యూల్స్ అనేవి దగ్గరికి వచ్చేసి ఒక వాల్ లాగా ఫామ్ అయిపోయి సర్ఫేస్ మీద ఫామ్ అవుతాయి. The soap molecules are bigger in size and are thus able to break through those bonds, and so the soap sinks. ఈ సోప్ మాలిక్యూల్స్ అనేవి చాలా పెద్ద సైజులో ఉండడం వల్ల ఇది ఊరికనే ఇరిగిపోతుంది. ఈ వాటర్ బాండ్స్ వల్ల ఈజీగా ఇరిగిపోతుంది. అందుకనే సోప్ వాటర్లో మునిగిపోతుంది. ఈ క్వశ్చన్ మళ్ళీ మనం తొందరగా చూసేసుకున్నాము. సో సబ్బు అనేది ఎందుకు ఊరికనే నీళ్ళలో మునిగిపోతుంది? ఎప్పుడైతే మనము సోప్ బార్ని నీళ్ళల్లో సింక్ అవుతున్నప్పుడు వాటర్లో సింక్ అవుతున్నప్పుడు అది కూడా బకెట్ ఆఫ్ వాటర్లో సింక్ అవుతున్నప్పుడు అది ఊరికనే బ్రేక్ అవుతుంది. ఎందుకు? ఆ టెన్షన్ అనే వాల్ అనేది ఎలా క్రియేట్ అయింది? వాటర్ మాలిక్యూల్స్ క్రియేట్ అయ్యింది కాబట్టి. ద వాటర్ మాలిక్యూల్స్ మరియు ఆ వాటర్ మాలిక్యూల్స్ చాలా దగ్గరకు వచ్చేసి సర్ఫేస్ మీద క్రియేట్ అవుతుంది. మరియు ఆ సోప్ మాలిక్యూల్స్ అనేవి చాలా పెద్దగా సైజు ఉండడం వల్ల ఆ సోప్ ఈజీగా విరిగిపోతుంది ఈ వాటర్ మాలిక్యూల్స్ ద్వారా. అందుకనే సోప్ ఊరికనే సింక్ అవుతుంది. బాయ్.